కష్టతరంగా ఉన్న తప్పని పరిస్థితులు. సో అంటే ఈ పిల్లల్ని అంటే పిల్లల్లో కూడా ఇలాంటి వ్యాక్సిన్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా ఫ్యూచర్లో? అదే అండి. ఇప్పుడు మనం చూస్తే ఇట్లా కరోనా అనేది రెస్పిరేటరీ వైరస్ అండి. మనం ఏ రెస్పిరేటరీ వైరస్ అయినా అంత త్వరగా, అంటే మీరు అన్నప్పుడు ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అన్నిటికీ పాసిబిలిటీస్ ఎక్కువనే ఉంటాయి. ఎందుకంటే అది రూపాంతరం చెందుతుంది, అది మ్యూటేట్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ వేవ్ కి ఈ వేవ్ కి మనం చూసుకుంటే డిఫరెన్స్ వచ్చేసి డబుల్ మ్యూటెంట్, అంటే కంప్లీట్ గా అది చేంజ్ అవుతుంది. చేంజ్ అయినప్పుడు ఇన్ఫెక్టివిటీ అంటే స్ప్రెడ్ కానీ అది పెరుగుతుంది. సో ఏ వ్యాక్సిన్ అయినా, మనం ఇప్పుడు పిల్లల్లో చూస్తే స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్ ఇచ్చేవాళ్ళం. సో స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల మనకి సివియారిటీ, అంటే స్వైన్ ఫ్లూ వల్ల వచ్చిన ప్రాబ్లం లంగ్ డ్యామేజ్ అవ్వకుండా, మిషన్స్ మీద అంటే వెంటిలేటర్ మీద పోకుండా మనం చాలా సార్లు కాపాడుకోగలిగాం పిల్లల్ని. అలానే పిల్లల్లో కూడా చేయడానికి ట్రయల్స్ కావాలి. సో లెస్ దాన్ 18 ఇయర్స్ లో ఆర్ 15 ఇయర్స్ కంటే బిలో ఉన్నప్పుడు కరోనా వైరస్ ట్రయల్స్ జరగాల్సినట్టు ఉంది. ఇప్పుడు పిల్లలు అంటే వాలంటీర్ కూడా రావడం, పిల్లల మీద ట్రయల్స్ చేయడం కూడా కష్టం. సో మనకి ఇంకా ఈ వ్యాక్సిన్ ప్రొడ్యూస్ కావాలంటే చాలా టైం పట్టే ఛాన్స్ ఉంది. అందుకోసమే మెయిన్ గా రీజన్ హర్డ్ ఇమ్యూనిటీ రాకపోవడానికి కూడా పిల్లలే. ఎందుకంటే పిల్లలకి వ్యాక్సిన్ లేదు, వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. సో మాస్క్ యూసేజ్ తక్కువ ఉంటుంది. ఇవన్నీ రీజన్స్ వల్ల ఏమైతుందంటే వీళ్ళు స్ప్రెడ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఫ్యూచర్ లో వస్తుందా అంటే వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ మనకి ఈ మధ్య కాలంలో అంటే అట్లీస్ట్ 1 to 2 ఇయర్స్ వరకు అయితే రీసెర్చ్ జరిగిన తర్వాతనే అది మార్కెట్ లోకి రావడానికి ఛాన్స్ ఉంది. సో రాకుండా అయితే ఉండదు. కానీ అంతలోపనే మనం చెప్పాల్సింది కదా, డెఫినెట్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే మాస్క్ అండ్ మాస్ గ్యాదరింగ్. మెయిన్ పిల్లలకి రాకుండా ఉండడానికి మాస్ గ్యాదరింగ్. మనం పిల్లల్ని బయటికి తీసుకోకపోతే వాళ్ళు ఇన్ఫెక్ట్ కారండి. ఎందుకంటే పిల్లలు జనరల్ ఏమవుతుందో చెప్తాను. ఒక అపార్ట్మెంట్ లో ఇప్పుడు పిల్లలు కింద ఆడుకుంటుంటారు. ఒక బాబుకి వచ్చేటంటే అపార్ట్మెంట్ లో ఉన్న అందరు ఫ్యామిలీకి వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళు సూపర్ స్ప్రెడర్స్. సో ఇవి ఇంకో 15 days మనకున్న ఈ రిసోర్స్ లో ఈ సెల్ఫ్ లాక్డౌన్ అనే వర్డ్ నేను యూజ్ చేస్తున్నాను. గవర్నమెంట్ ఇంపోజ్ చేయకపోయినా సెల్ఫ్ లాక్డౌన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ. ఎందుకంటే పిల్లల్ని బయటికి ఆడిపించడానికి పంపిస్తున్నాం, ఒక 10-15 minutes వాళ్ళు ఆడుకుంటారు. వాళ్ళు క్యారింగ్ ద డిసీజ్ టు ద హోమ్, అంటే ఒక అపార్ట్మెంట్ మొత్తం ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో నన్ను అడిగితే వ్యాక్సిన్ కంటే ఇప్పుడు మన చేతిలో ఉందైతే రిస్ట్రిక్ట్ చేసుకోవడం, సెల్ఫ్ లాక్డౌన్ చేసుకోవడం, మాస్క్. నేను చెప్పాను కదా వెరీ డిఫికల్ట్ ఇన్ పిల్లల్లో, అండ్ వ్యాక్సినేషన్ లేదు. సో మనం చేయాల్సింది ఒకటే, మాస్ గ్యాదరింగ్ చేయకుండా మాస్క్ యూజ్ చేయడానికి ఎక్కువ హెల్ప్ చేస్తే మనం కొంతవరకు. ఎందుకంటే ఇప్పుడున్న మన రిసర్చ్ లో మనం ఆల్మోస్ట్ మనం చాలా ఎక్కువ నెంబర్ 5,000-6,000 నంబర్ లో వెళ్తున్నాం. సో మనకి అడ్మిషన్ అంటే దాంట్లో 5 to 6% సిక్ అయిన అడల్ట్స్ బెడ్ నంబర్ కూడా పెరిగిపోయింది. సో ఆక్సిజన్ కొరత స్టార్ట్ అవుతుంది. సో సెల్ఫ్ లాక్డౌన్ ఎవరికి ఇండివిజువల్ గా వాళ్ళు సెల్ఫ్ లాక్డౌన్ చేసుకుంటే కానీ మనం ఈ పెద్ద ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేదానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. సో పిల్లల్లో అంటున్నారా, పిల్లల్లో నేను చెప్తాను, మేము చాలా మంది పిల్లలు చూస్తున్నాం 90% అసిమ్టమాటిక్. మాకు కాల్స్ వచ్చిన దాంట్లో 90 to 95% పిల్లలు ఏమీ అవ్వట్లేదు. సో దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళ నుంచి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి మదర్, ఫాదర్, ఎల్డర్లీ నుంచి ఐసోలేట్ చేయండి. సో ఐసోలేట్ చేస్తే 90% వాళ్ళు 2 to 3 days లో సిమ్టమ్స్ తగ్గిపోతాయి. తర్వాత 10 to 15 days తర్వాత మీరు వాళ్ళని ఎక్కడికైతే బయట ఆడుకోవడానికి కూడా మీరు అలౌ చేయొచ్చు. అంతసేపు అయితే కంపల్సరీ 10 to 15 days అయితే కంపల్సరీ మనం కొంచెం రిస్ట్రిక్ట్ చేయాలి. కష్టమైనా కానీ రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఈ రోజు నుంచి ఉంది. రైట్ శ్రీనివాస్ గారు. మాళవిక గారు, అంటే ప్రెగ్నెన్సీ టైంలోకి వెళ్ళిన కేసు వాళ్ళు కరోనా బారిన పడితే పిల్లల మీద ఏమైనా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు సెకండ్ ట్రైమిస్టర్లో అంటే 12 నుంచి 26 వారాల మధ్యలో కరోనా వస్తే ఇప్పటి వరకు రీసెర్చ్ అయితే చెప్పలేదు దట్ బేబీస్లో ఏమన్నా ప్రాబ్లం ఉండొచ్చు అని. కానీ ప్రెగ్నెన్సీలో మిగిలిన నాన్ ప్రెగ్నెంట్ లేడీతో కంపేర్ చేస్తే రిస్క్ ఆఫ్ గెటింగ్ కరోనా సేమ్. కానీ ప్రెగ్నెన్సీలో యాజ్ సచ్ ఆ లేడీకి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి డిజీజ్ సివియారిటీ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంది. 50 to 70% ఛాన్స్ ఆఫ్ డిజీజ్ చాలా సివియర్ అయ్యేటట్టు ఉంటుంది. సో డిజీజ్ సివియారిటీ వల్ల ఆ ప్రెగ్నెంట్ లేడీ ప్రీటర్మ్ లేబర్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ప్రీటర్మ్ లేబర్లోకి వెళ్తే అప్పుడు లో బర్త్ వెయిట్ బేబీస్ డెలివర్ అవ్వటము, బేబీస్ ఐసీయూ అవసరం పడటము, ఇవన్నీ రిస్క్ ఉంటాయి. బట్ యాజ్ సచ్ బేబీలో దోషము ఉండటము అవన్నీ ఇప్పటి వరకు రీసెర్చ్ అయితే ఏం చెప్పలేదండి. సో కానీ ప్రీటర్మ్ డిజీజ్ సివియర్గా ఉంటేనే ప్రీటర్మ్ డెలివరీకి వెళ్తున్నారు. డిజీజ్ కొంచెం మైల్డ్గా ఉండి కొంచెం క్వారంటైన్ 14 days తర్వాత తగ్గిపోతే
జనరల్గా ప్రీ టర్మ్ రిస్క్ కూడా ఏమీ ఉండట్లేదు. ఫుల్ టర్మ్ 40 వీక్స్ వరకు కంటిన్యూ అయ్యి, అంటే 37 to 40 వీక్స్ వరకు కంటిన్యూ అయ్యి నార్మల్ డెలివరీ కానీ సిజేరియన్ సెక్షన్ కానీ అయ్యి బేబీ అండ్ మదర్ హెల్దీగా ఉంటున్నారని ఇప్పటి వరకు ఎవిడెన్స్ అయితే చెప్తోంది. అంటే మాలవిక గారు, మీరు ఆల్రెడీ మొదటి వేవ్లో అందరికీ ఇది మొదటి ఎక్స్పీరియన్స్ కాబట్టి కరోనా అనేది వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు పడ్డ సందర్భాలు ప్రతి ఒక్కరు కూడా. సో ఇప్పుడు ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు ప్రెగ్నెన్సీ లేడీస్ పట్ల? సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ యాజ్ సచ్ నార్మల్ వైటమిన్ సి 1 gram per day and zinc 50 mg per day and vitamin D3 60,000 international units per week. ఇవి అయితే నార్మల్గా అందరిలో ఇస్తున్నాము, సేమ్ ఇన్ ప్రెగ్నెన్సీ లేడీ ఆల్సో, సో దట్ వాళ్ళ ఓవరాల్ ఇమ్యూనిటీ బూస్టప్ చేయటానికి. అండ్ ఎవరన్నా ఇంట్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నా కానీ లేకపోతే ప్రెగ్నెంట్ అయితే కానీ నాట్ జస్ట్ ద ప్రెగ్నెంట్ లేడీ, ఆ ఇంట్లో ఉన్న మిగిలిన మెంబర్స్ కూడా కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. పబ్లిక్ గ్యాదరింగ్స్ అవన్నీ వెళ్ళకూడదు. ఇన్ కేస్ ఇట్లా బయట వర్క్ మీద వెళ్తే కూడా మాస్క్ పెట్టుకుని సోషల్ డిస్టెన్సింగ్ అండ్ హ్యాండ్ శానిటైజేషన్ ఇవన్నీ అయితే పాటించాలి. అలా కొంచెం జాగ్రత్తగా ఉంటే కరోనా వచ్చే రిస్క్ తగ్గుతుంది. రిస్క్ తగ్గితే దెన్ యాజ్ సచ్ హెల్దీగా వెళ్తారు. ఇంకొన్ని రోజులైతే మేబీ రీసెర్చ్ కొంచెం అడ్వాన్స్ అయితే వ్యాక్సినేషన్ ఇన్ ప్రెగ్నెన్సీ కూడా, లైక్ ఇప్పుడు రైట్ నౌ వీ విల్ గివ్ ఓన్లీ ఫ్లూ వ్యాక్సిన్ ఇస్తున్నాం ప్రెగ్నెన్సీలో, ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఫ్లూ వ్యాక్సిన్ ఇస్తాము. మేబీ ఫ్యూచర్లో అట్లానే ఎవ్రీ ప్రెగ్నెన్సీలో కరోనా వ్యాక్సిన్ కూడా వస్తుందేమో, బికాజ్ ఈ వ్యాక్సిన్ ఓన్లీ 1 year వరకే వ్యాలిడిటీ అంటున్నారు. మేబీ 1 year తర్వాత మళ్ళీ రీవ్యాక్సిన్ తీసుకోవాలేమో అని కూడా అంటున్నారు. సో అట్లా మేబీ ప్రెగ్నెన్సీలో కూడా వచ్చేస్తుంది అనుకుంటా. రైట్ అండి. వాహిని గారు, అంటే వస్తువులు ముట్టుకుంటే కరోనా వచ్చేది కేవలం 0.1% మాత్రమే ఒక సర్వే చెప్తుంది. అంటే మనం మొదటిసారి చూసుకుంటే ఎవరైనా కరోనా వచ్చిన వాళ్ళు తుమ్మినా దగ్గినా అది ముట్టుకుని మళ్ళీ మనం ఏమైనా చేస్తే కనుక మనకి ఇమీడియట్గా అటాక్ అవుతుంది, ఇలాంటివి ఎక్కువగా వచ్చాయి. ఇప్పుడు సర్వేలు ఎంతవరకు వాస్తవం ఉందనుకోవాలి ఈ సర్వేలో? అదే సార్, అంటే న్యూయర్ గైడ్ లైన్స్ ప్రకారం డెఫినెట్గా చాలా ట్రయల్స్ చేశారు అండ్ డెఫినెట్లీ ట్రూ అంటే చెప్తున్నారు. ఓన్లీ 0.01% స్ప్రెడ్ ఉంది వస్తువుల నుంచి కరోనా స్ప్రెడ్ అవ్వడము. ముందేమో మనం చాలా అనాలిసిస్ చేశారు, అంటే ఇప్పుడు స్టీల్ రాడ్లో ఎన్ని రోజులు ఉంటుంది వైరస్, అండ్ నార్మల్ సర్ఫేసెస్లో ఎన్ని రోజులు, సాయిల్లో ఎన్ని రోజులు ఉంటుంది, పేపర్ మీద ఎన్ని రోజులు ఉంటుంది, ప్లాస్టిక్ కవర్ మీద ఎన్ని రోజులు ఉంటుంది, అండ్ ఎలా స్ప్రెడ్ అవుతుంది, వేరే వేరే బాటిల్స్లో వాటర్లో ఎన్ని రోజులు ఉంటుంది, అలా వచ్చి ఇప్పుడు నిజంగా అయితే అంటే న్యూ గైడ్ లైన్స్ ప్రకారం ఏంటి అంటే లెస్ ఛాన్స్ ఆఫ్ స్ప్రెడ్ త్రూ సర్ఫేసెస్ అండ్ మోర్ ఛాన్స్ ఆఫ్ స్ప్రెడ్ త్రూ ఎయిర్ బార్న్. అందుకని అంటే మామూలుగా జనసమూహంలో ఒకవేళ నార్మల్లీ మనం కరోనా అనేది డ్రాప్లెట్ స్ప్రెడ్ ఆర్ ఏరోజాల్ స్ప్రెడ్ అలా అన్నప్పుడు ఏంటి అంటే మనం జస్ట్ అంటే 2 meters డిస్టెన్స్లో ఉండే వాళ్ళకి మాత్రమే స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ చాలా వందల కొద్ది కేసెస్ ఎందుకు వస్తున్నాయి అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎయిర్ బార్న్ స్ప్రెడ్ కాబట్టి డెఫినెట్లీ అంటే మోర్ ఏరియా ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ అలా జరుగుతుంది అండ్ మోర్ స్ప్రెడ్ ఉంటుంది. సో అండ్ ఇందాకట్లాగా అంటే ఇప్పుడు ఒకవేళ ఆల్రెడీ కరోనా వచ్చినా కూడా అంటే ఓన్లీ దేర్ ప్రొటెక్టివిటీ ఇమ్యూనిటీ అనేది ఓన్లీ 3 to 6 months లాస్ట్ అవుతుందండి. సో డెఫినెట్లీ వాళ్ళకి రీఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది బికాస్ ఆఫ్ ద మోర్ మ్యూటెంట్. సో ఈవెన్ వ్యాక్సినేషన్ కూడా మనం ఇప్పుడు తీసుకున్నా కూడా బూస్టర్ డోసెస్ అవసరమయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను, అంటే ఇప్పుడు మామూలుగా మనం ట్రీట్మెంట్ గైడ్ లైన్స్ వచ్చాయి. సో ఫర్దర్గా అంటే కంప్లీట్గా ఎరాడికేట్ చేయగలుగుతామా, న్యూ ట్రీట్మెంట్స్ అలా వస్తాయా అని చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఏంటి అంటే ప్రజెంట్లీ మామూలు కరోనా బేసిక్ ట్రీట్మెంట్ ఏంటి అంటే నార్మల్లీ వచ్చిన వాళ్ళు ఏసిమ్టమాటిక్ ఆర్ మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు లైక్ యాంటీబయాటిక్స్ లైక్ ఆజిథ్రోమైసిన్, డాక్సిసైక్లిన్, ఐవర్మెక్టిన్ అలా వేసుకుంటున్నారు. అండ్ చాలా మటుకు మెయిన్గా ఏంటంటే స్టీమ్ ఇన్హలేషన్ అనేది మేము చాలా పేషెంట్స్కి అడ్వైస్ చేసి వాళ్ళు చాలా రికవర్ అవుతున్నారు. సో ఐ రిక్వెస్ట్ కరోనా వచ్చిన ప్రతి పేషెంట్ అంటే డైలీ 3 times స్టీమ్ ఇన్హలేషన్ తీసుకోవడం అండ్ బెటడిన్ గార్గిలింగ్ అని దొరుకుతుందండి, 2% బెటడిన్ గార్గిలింగ్, అలా 2 times వామ్ వాటర్లో గార్గిల్ చేసినా కూడా బెటర్ బెనిఫిట్ ఉంటుంది. అండ్ వీటితో పాటు లైక్ ఫీవర్ వచ్చినప్పుడు మనం పారాసిటమాల్ వేసుకోవడం, దగ్గున్నప్పుడు యాంటీటసివ్స్ అట్లా వేసుకోవడము ఆర్ కాఫ్ సిరప్స్ అలా వేసుకోవడం వాటితో పాటు. అండ్ మెయిన్గా మనం ఏంటి అంటే సాచురేషన్ ఎప్పుడైతే డ్రాప్ అవుతుందో అప్పుడు మనం డెక్సామిథసోన్ అనే టాబ్లెట్ వాడాలి, ఆర్ ప్రెడ్నిసలోన్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్, మిథైల్ ప్రెడ్నిసలోన్ అని అది వాడాలి. అండ్ వాటితో పాటు అండ్ కొత్తగా ఇప్పుడు ఓన్లీ వితిన్ 10 days ఒకవేళ సాచురేషన్ డ్రాప్ అయింది అంటే మనం యాంటీవైరల్స్ వచ్చాయండి, ఫ్లూవిర్ కానీ రెమిడిసివిర్ కానీ. అండ్ న్యూవర్ డ్రగ్స్కి వెళ్తే బారాసిటినిబ్ అనే ఒక కొత్త డ్రగ్ వచ్చింది అండ్ దట్ ఇన్ కాంబినేషన్ విత్ రెమిడిసివిర్ ఐసీయూ పేషెంట్స్లో మోర్ ఎఫెక్టివ్ అని
వచ్చిందండి. అండ్ ఈవెన్ యూఎస్లో లైక్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ యూస్ చేస్తున్నాం, బావ్లిమూమాబ్ అని. సో దాంతో కూడా చాలా రికవరీ రేట్ వచ్చింది. సో మేబీ ఆ డ్రగ్ మన ఇండియాలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ డెఫినెట్లీ అండ్ వీటితో పాటు లైక్ నార్మల్ ఆక్సిజన్ థెరపీ కూడా మెయిన్ అండి. అండ్ ఆక్సిజన్ వల్లనే మోర్ పేషెంట్స్ రికవర్ అవుతారు. అండ్ ఇమ్యూనిటీ బూస్టర్స్ లైక్ విటమిన్ సి, విటమిన్ డి, జింక్ అవనేవి కూడా రెగ్యులర్గా వాడుకుంటూ అండ్ న్యూయర్ డ్రగ్స్ ప్లస్ వ్యాక్సినేషన్ బూస్టర్ డోసెస్ ఒకవేళ అవసరమైతే అవి తీసుకోవడం అండ్ మాస్క్ అండ్ శానిటైజేషన్ ఇలా కలెక్టివ్గా మొత్తం అన్నీ పాటిస్తేనే అండ్ కంప్లీట్గా ఎరాడికేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. రైట్ అండి. ప్రకాష్ గారు, అంటే ఈ మధ్యకాలంలో చాలా సర్వేలు చూస్తున్నాం మనం. మీరు చెప్పినట్టుగా సింటమ్స్ ఉన్న కరోనా వేరు, సింటమ్స్ లేకుండా అటాక్ చేయడం వేరు. ఇప్పుడు గాల్లో వస్తుంది, చూస్తే వస్తుంది అని రకరకాలుగా వస్తున్నాయి. అంటే ఎలా, అంటే మీరేం చెప్తారు? ఇప్పుడైతే ఇది ప్రూవెన్, లైక్ అందరూ సైంటిస్ట్ చెప్పినట్టు, సో వస్తువులు